హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అతిథి చెక్ కట్ చేసుకుందని తెలుసుకున్న గౌతమ్ ఫ్యామిలీ హడావుడిగా హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటారు. అదే టైంలో అహల్య కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కారు ఎక్కపోతున్న గౌతమ్కి బుజ్జిగాడు వచ్చి మామయ్య మామయ్య అహల్య అత్త కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని చెప్తూ ఉంటాడు. మరోవైపు హాస్పిటల్లో గౌతమ్ కోసం వెయిట్ చేస్తున్న అతిథి గౌతమ్ ఫ్యామిలీ రావడం చూస్తుంది. గౌతమ్ రాలేదని చుట్టూ చూస్తూ ఉంటుంది అతిథి. అప్పుడు అక్కడికి వచ్చిన భానుమతిని యామిని ఇలా అడుగుతూ ఉంటుంది, గౌతమ్ ఎక్కడా అని అడుగుతూ ఉండగా భానుమతి తలదించుకోగా అనామిక ఇలా అంటూ ఉంటుంది, వాళ్ళ భార్య తిన్న దొరకక కళ్ళు తిరిగి పడిపోతే భార్య సేవలో ఉన్నాడు వాడు అని వెటకారంగా చెప్తూ ఉంటుంది అనామిక. అంటే గౌతమ్ రాలేదా అని అరుస్తూ ఉంటారు అతిథి యామిని ఇద్దరు. యామిని కోపంగా అంటే అర్థం ఏంటి, గౌతమ్ రాడా అని అరుస్తుండగా అందరూ తలదించుకుంటారు. అదే హాస్పిటల్లో ఇంతకు ముందు అతిథికి ట్రీట్మెంట్ చేయబోయిన డాక్టర్ అహల్యని గౌతమ్ని చూసి గౌతమ్తో ఇలా అంటూ ఉంటుంది, నేను ఈవిడని చూసుకుంటాను, మీరు అతిథి దగ్గరికి వెళ్ళండి, తన సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది, అసలు మీరు రాకుంటే తను ట్రీట్మెంట్ చేయించుకోను అంటుంది, ఈవిడని నేను చూసుకుంటాను, మీరు అక్కడికి వెళ్ళండి అని అంటూ ఉంటుంది డాక్టర్. అయినా గౌతమ్ డాక్టర్ మాటలని పట్టించుకోకుండా స్టెటస్కోప్ పెట్టుకొని అహల్య హార్ట్ బీట్ చెక్ చేస్తూ ఉంటాడు. మరోవైపు అతిథి స్పృహ తప్పి పడిపోయే స్టేజ్కి వచ్చేస్తూ ఉంటుంది. అతిథి కోమాలోకి వెళ్తుందా, గౌతమ్ అతిథిని కాపాడుకోగలడా, అహల్యకి ఏమైంది, రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.